చూడగానే నోరు ఊరిపోతుంది కదా! చాలా జ్యూసీగా, క్రీమీగా ఉంది అసలు ఈ చికెన్. దీన్ని చపాతీతో తిన్నా, పూరితో తిన్నా, బగారా రైస్‌తో తిన్నా, ప్లెయిన్ రైస్‌తో తిన్నా, దేనితో తిన్నా అదిరిపోతది అసలు నిజానికి. ప్రాసెస్‌లోకి వెళ్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశీ వంటలు. నేను మీ అన్నపూర్ణ. ఇది 1½ కేజీ చికెన్ అండి. ముందుగా వాటర్ పోసి నీట్‌గా కడుక్కోవాలి. ఎందుకంటే కట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా శుభ్రంగా అయితే దీన్ని కడుక్కోవాలి. చూడండి 4 ఉల్లిపాయలు, 3 టొమాటోలు, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర. వీటిని శుభ్రంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉన్నాయో. స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2½ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలి. కావాలంటే మీరు క్వాంటిటీ కొంచెం తక్కువ తినాలి, కానీ ఫుడ్ తినే ప్రాసెస్లోనే తినాలి. చూడండి నేను 2½ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నప్పుడే నాన్ వెజ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఆయిల్ వేడెక్కిపోయింది. వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చూడండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని శుభ్రంగా కలుపుకుంటూ మీడియం మంట పైన పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ మీడియం మంట పైన కలుపుకుంటూ ఉండాలి. అలాగా కలపకుండా వదిలేస్తే అది మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం దాన్ని కలుపుతూ ఉండాలన్నట్టు. మంట కొంచెం స్లోగానే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ పైన ఇలా చేసుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్లోగా కలర్ టర్న్ అయింది కదా! ఇప్పుడు దీని ఫ్లేవర్ బయటకు వచ్చింది అని అర్థం అన్నట్టు. మనకి ఇదే దాని యొక్క ఇండికేషన్. సో ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం రండి. మనం కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా! వాటిని సన్నగా ముక్కలు చేసుకొని ఇగో ఈ పోపులో వేసుకున్నాను, కలుపుకుంటున్నాను చూడండి. ఇవి బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడే దానికి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చింది. సో ఇందులో టమాటోలు యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఈ టమాటోలు యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉంటాం కదండి, అది అడగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో కలుపుకుంటూ ఉండడమే బెటర్. చూడండి 2-3 మినిట్స్ తర్వాత ఎలా అయిపోయిందో. ఈ ప్రాసెస్లో టమాటోలు బాగా మగ్గిపోవాలి. మగ్గినప్పుడు మాత్రమే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి. ఇలా టమాటోలు ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ఇంతకుముందు కడిగి పెట్టుకున్నామే ఆ చికెన్ తీసుకొచ్చి దీంట్లో వేయాలి. జాగ్రత్తగా వేయాలి. ఒకేసారి వేస్తే ఆయిల్ చిట్లే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్లోగా కొద్దిగా అలా దాంట్లో జారవివ్వండి. వేసిన తర్వాత ఒకసారి దాన్ని అలా కలిపి అలాగే ఉంచాలి. దాన్ని ఏ డిస్టర్బెన్స్ చేయకుండా దానిపైన ఒక మూత మూసి ఒక 5 or 6 మినిట్స్ అలా ఉడకనివ్వండి. అంతే, దాన్ని ఏ డిస్టర్బ్ చేయొద్దు అసలు. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందామండి. ధనియాలు, పల్లీలు, ఇలాచి, లవంగా, షాజీరా చెక్క, ఇవేమో ఆకులు, నువ్వులు, జీడిపప్పు, ఇదేమో కస్తూరి మేతి. చూడండి దీంట్లో చెక్క కూడా ఉందనుకుంటా. చూడండి అన్నీ కనిపిస్తున్నాయా? ఇప్పుడు మనం వీటిని మంచిగా దోరగా వేపుకోవాలండి. స్టవ్ పైన కడాయి ఉంచుకొని ముందుగా వేరుశనగపప్పు అదే మన పల్లీలు వేసుకొని వేపుకోవాలి లైట్గా. మీడియం ఫ్లేమ్ పైన వీటిని అన్నింటినీ వేపుకోవాలి. అప్పుడే కానీ అవి మంచిగా వేగిపోతాయి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీడియం సెగ పైన పల్లీలు వేసుకొని వేపుకుంటున్నాను చూడండి. వీటిని వేసిన తర్వాత అలా వేసి ఊరికే ఉండాక ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అవి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీంట్లోకి చూడండి నేను ధనియాలు యాడ్ చేసుకుంటున్నా. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కూడా అలా కలుపుతూనే ఉండాలి, వదిలేయకూడదు. మంట మాత్రం ఖచ్చితంగా మీడియం ఆర్ లో ఫ్లేమ్ పైనే ఉంచండి. ఎక్కువ పెంచితే మాడిపోతాయి. సో కర్రీలోకి మసాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి బీ కేర్ఫుల్. చూడండి ఈ మసాలాలు కూడా దీంట్లో వేసుకొని కొద్దిగా దూరగా వేగనీయాలంతే. ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదు. ఏదో కొంచెంగా వేపుకుంటే సరిపోతుందిలేండి. చూడండి నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టినా, అందుకని కొంచెం ఇప్పుడు మెంతులు వేసుకుంటున్నాను చూడండి. కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువగా వేసుకుంటే కూడా కొంచెం చేదు వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకనే కొంచెం కొన్ని మెంతులే వేసుకోండి. మెంతులు లేకపోయినా ఒక రకమైన ఫ్లేవర్ మిస్ అవుతాం మనము. చూడండి నేను 3 జీడిపప్పులు వేసుకుంటున్నాను ఫుల్గా. ఈ జీడిపప్పుల వల్ల మనకి క్రీమీ గ్రేవ్ అనేది క్రియేట్ అవుతుందండి. సో అందుకని ఈ జీడిపప్పులు యాడ్ చేసుకోండి. చేసుకోకపోతే ఒక రకమైన ఇంగ్రీడియంట్ మిస్ అయిపోతారు. ఇక్కడ చూడండి నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను నేను 1 కప్పు. ఇవి పాలిష్డ్ నువ్వులు, అందుకే చూడండి చాలా వైట్గా కనిపిస్తుంది. సో ఇవి కూడా ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, తొందరగానే చిటపటలాడతాయి. ఇలా వేపుకున్న తర్వాత వీటిని అలా పక్కకి వదిలేయాలండి. అప్పుడే వేడిగా ఉంటాయి కదా, ఆ వేడి పైన మిక్సీ పట్టకూడదు. వాటిని కొంచెం వేడి చేసుకున్న తర్వాత వాటిని తీసి
ఒక గిన్నెలో వేసుకొని చల్లార్చుకోవాలి ఖచ్చితంగా. ఒక 5 to 6 మినిట్స్ చల్లారిన తర్వాత ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ దగ్గరికి వద్దాం రండి. చూడండి ఎలా ఉడుకుతుందో. దీంట్లో నేను ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదండి. దాంట్లో ఉన్న వాటర్ మాత్రమే వచ్చి అలా ఉడుకుతూ ఉంది. పోబెట్టుకున్నాం అంతే. చూడండి అదే ఎంతో వాటర్ క్రియేట్ అయ్యి అది ఉడుకుతూ ఉంది అప్పటి నుంచి. సో ఇలాగే మనం వాటర్ ముందు యాడ్ చేసుకోవద్దు. ఉడుకుతున్న చికెన్లో ఉప్పు వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా క్వాంటిటీ. 1 స్పూన్ ఉప్పు ఫుల్, అదే 1 ఫుల్ స్పూను కారం, పసుపు 1 హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా నీట్గా మిక్స్ చేసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువగా వచ్చాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే ఈ టైంలోనే వాటర్ యాడ్ చేస్తారు. వాటర్ యాడ్ చేస్తే చికెన్ చూడండి వైట్గా ఉంది కాబట్టి ఈ వైట్ అలాగే కంటిన్యూ అవుతుంది అన్నట్టు. సో అందుకని ఈ టైంలో ఎట్లాంటి వాటర్ దాంట్లో వేయకూడదు. దాంట్లో వచ్చిన వాటర్తో మాత్రమే అది ఉడికిపోవాలన్నట్లు. మన మసాలా దినుసుల్ని మిక్సీ పట్టేసుకోవాలి. చికెన్లో వాటర్ కొంచెం ఎగురుకున్నాయి చూడండి. ఈ టైంలో మనం పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ టైంలో వేయడం వల్ల ఒక రకమైన గొప్ప సువాసన అనేది చికెన్కి వస్తుందండి. పోపులోనే వేస్తే మనం దీన్ని మిస్ అయిపోతాం అంతే. ఇది వేసుకున్న తర్వాత చికెన్ని ఇలా కలుపుకోండి. వాటర్ ఇప్పటివరకు కూడా యాడ్ చేయలేదు. మీరు అది విషయం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. చూడండి మన చికెన్ ఎలా ఉడుకుతుందో. దీనిపైన మూత వేసుకొని అలా ఉడకనివ్వండి. ఈ ఉడుకుతున్న చికెన్లో మనం రెడీ చేసుకున్న మసాలాని మొత్తం వేసేసుకుంటున్నాను నేను. ఈ మసాలాని మనం ఫ్రెష్గా రెడీ చేసాం కాబట్టి ఒక రకమైన గొప్ప ఫ్లేవర్ అనేది వస్తుందండి. నిజంగా అసలు చికెన్ని ఎంజాయ్ చేయాలంటే ప్రాసెస్ మాత్రం ఇదే. ఈ మసాలాలో ఉడికిన చికెన్ జ్యూసీగా ఎంత బాగుంటుందో అసలుకి. ఆ మసాలా వేసుకున్న గిన్నెతోటే 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను అంతే. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను నేను దానిపైన. కొత్తిమీర వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలపండి అలాగలాగా. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో అసలుకి. మనం వేసుకున్న వాటర్ మాత్రం ఎగురుకోవాలండి, లేకపోతే మంచిగా ఉండదు. సో కస్తూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగుందో అసలు మన చికెన్. ఎంత మంచి కలర్. మీరు మిస్ అవుతున్నారు కానీ మంచి వాసన వస్తుందండి అసలుకి. ఇప్పుడే తినేద్దామా అనిపిస్తుంది అసలు. దీనిపైన చూడండి నేను పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. పుదీనా రెమ్మలుగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ స్టెమ్లో దాని ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఎక్కువ కలపాల్సిన అవసరం అస్సలే లేదు. దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ అలా సిమ్లో వదిలేసేయండి. చూడండి మన చికెన్, ఆహా చికెన్, ఓహో చికెన్, మన చికెన్ రెడీ అయిపోయింది అసలు. ఈ టైం కోసమే కదండి ఇంతసేపు నుంచి వెయిట్ చేసింది. చూడండి ఎంత బాగుంది అసలు మన చికెన్. జ్యూసీ టేస్టీ మన చికెన్ రెడీ అయిపోయింది అసలుకి. ఇలా గనక చికెన్ చేసి పెట్టారంటే మన ఇంట్లో వాళ్ళకి అసలు పండగనేనండి. ఎప్పుడైనా ఇదే విధంగా చేయమని అడుగుతూ ఉంటారు. మన పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనమే సూపర్ మమ్మీ అవ్వచ్చు. సో చూడండి ఎంత బాగా వచ్చింది అసలు మన చికెన్. దిస్ ఈజ్ బెస్ట్ చికెన్ అయిపోతుందండి మీకు. ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి చికెన్ని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. చాలా బాగుంది కదా, చూసేయండి. వావ్. సో ఇంకెందుకండి ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ ఖచ్చితంగా చేయండి. నాకు మీ సపోర్ట్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఒక మంచి రెసిపీతోని మీ ముందుకు వస్తానండి.